నెల్లూరు టీడీపీ రగులుతోంది. పాత కొత్త తమ్ముళ్ళ మధ్య తగాదా ముదురుతోంది. మైనింగ్ విషయంలో ఇరు వర్గాలు ఇప్పుడు పోటీ పడుతున్నాయి. ఒకరి మీద ఒకరు పై చేయి కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇది అధికార తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో కీలక పరిణామంగా కనిపిస్తుంది. వాస్తవానికి 2024 ఎన్నికల ముందు వరకు తెలుగుదేశం పార్టీ నెల్లూరులో పెద్దగా ఊపొచ్చినా కనిపించలేదు. 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు తెలుగుదేశం పార్టీ క్రియారహితంగా కనిపించేది, కానీ అనూహ్యంగా పుంజుకుంది. అనేక మంది వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి చేరడంతో తెలుగుదేశం పార్టీకి ఎక్కడా లేనంత ఉత్సాహం వచ్చింది. ఏకంగా నెల్లూరులో తెలుగుదేశం పార్టీ తొలిసారిగా 10కి 10 సీట్లు కైవసం చేసుకుంది. ఆ పార్టీ చరిత్రలోనే ఇదొక అనూహ్యమైన విజయం. అలాంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ సతమతం అవడం మొదలైంది. ఆ పార్టీలో ఆధిపత్య పోరు సాగుతోంది. పాత తెలుగుదేశం పార్టీ, కొత్తగా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి చేరిన నేతల మధ్య ఇప్పుడు విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయి. క్వార్జ్ తవ్వకాల కేంద్రంగా ఈ వివాదం ముదురుతోంది. క్వార్జ్ తవ్వకాల విషయంలో నెల్లూరు డిప్యూటీ మేయర్గా పనిచేసిన రూప్ కుమార్ యాదవ్కి తొలుత రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. దాంతో ఆయన తవ్వకాలకి అంతా సిద్ధం చేసుకున్నారు. దాని మీద తెలుగుదేశం పార్టీలోని రెండో వర్గం ఒత్తిడి చేయడంతో ఆ అనుమతులు రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇది తెలుగుదేశం పార్టీలో మొన్నటి ఎన్నికల ముందు చేరిన నేతలకు మింగుడు పట్టలేదు. క్వార్జ్ తవ్వకాల విషయంలో తమ మాటే నెగ్గాలన్న విషయంలో ఇరు శిబిరాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో వ్యవహారం ముదురుతోంది. ఎక్కడి వరకు దారి తీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీకి జిల్లాలో మంచి ఊపునిచ్చేలా, ఉత్తేజం కలిగించేలా ప్రయత్నం చేసిన నేతలకు ఇప్పుడు సానుకూలంగా అన్ని రకాల నిర్ణయాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కొత్తగా చేరినటువంటి నాయకత్వం పట్టుబడుతుంది. ముఖ్యంగా నెల్లూరు ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనుచరులు ఇప్పుడు కీలకంగా వ్యవహరిస్తున్నారు. క్వార్జ్ తవ్వకాల విషయంలో తమ మాటే నెగ్గాలని వారంతా ఆశిస్తున్నారు. అదే సమయంలో సుదీర్ఘకాలంగా నెల్లూరు టీడీపీకి కేరాఫ్గా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణ వంటి నేతలు ఈ విషయంలో అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో పాత కొత్త తెలుగుదేశం పార్టీల మధ్య ఇప్పుడు వివాదం తీవ్ర స్థాయికి చేరుతున్నట్టుగా స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు టీడీపీ అధిష్టానం కూడా ప్రయత్నం చేస్తున్నట్టు చెప్తున్నారు. కానీ అవేమీ కొలిక్కి రావడం లేదు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ క్వార్జ్ తవ్వకాలు తన పరిధిలోనే సాగాలని ఆశిస్తున్నారు. దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వబోమని సోమిరెడ్డి, నారాయణ పట్టుదలగా కనిపిస్తున్నారు. ఈ రెండు శిబిరాలు ఇప్పుడు పోటాపోటీగా ప్రయత్నం చేస్తున్న తరుణంలో నెల్లూరు టీడీపీ వ్యవహారం ఆసక్తికర మలుపులు తీసుకుంటుంది. ఇది ఎంతవరకు దారితీస్తుంది, ఎలాంటి విభేదాలకు కారణమవుతుంది, ఇది ఎలాంటి సమస్యను టీడీపీలో తీసుకురాబోతుంది అన్నది కీలకమైన వ్యవహారం. తెలుగుదేశం పార్టీ ఊహించినటువంటి రీతిలో నెల్లూరులో ఓటర్లు పట్టం కడితే ఇప్పుడు దాన్ని నిలబెట్టుకునే బదులు పార్టీలోనే విభేదాలతో, పార్టీలోనే పెత్తనం కోసం పోరాటాలతో మొత్తంగా పరిస్థితిని పూర్వపు స్థితికి నెట్టేసేలా కనిపిస్తున్నారని టీడీపీలోని ఆ పార్టీ శ్రేణులు తీవ్రంగా కలత చెందుతున్నాయి. అయితే వ్యవహారం ఎంతవరకు వెళ్తుంది, ఎలాంటి ముప్పుని తీసుకొస్తుంది, ఏ విధమైనటువంటి మలుపులు తిరుగుతుంది చూద్దాం. మరి నెల్లూరు సంబంధించిన మన ఛానల్ వ్యూవర్స్ అయితే అక్కడ పరిస్థితి ఎట్లా ఉందో, ఇలాంటి సమస్యకు కారణం ఏంటో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.